ఒకప్పుడు కోనోహా అనే అద్భుతమైన నింజా గ్రామంలో ఒంటరిగా మరియు ఎప్పుడూ అల్లరి చేసే ఒక కుర్రాడు ఉండేవాడు. అతని పేరు నరుటో ఉజుమాకి. నరుటో అందరిలాంటి మామూలు కుర్రాడు కాదు. 12 సంవత్సరాల క్రితం ఒక భయంకరమైన 9 తోకల నక్క భూతం గ్రామంపై దాడి చేసినప్పుడు 4వ హోకేజ్ ఆ భూతం యొక్క ఆత్మను బలిదానం చేసి శిశువైన నరుటోలోనే బంధించారు. ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియకుండా ఒక రహస్యంలా ఉంచారు. కానీ ప్రజలు ఏదో ఒక భయంకరమైన శక్తి నరుటోలో ఉందని అనుమానించేవారు. అందుకే గ్రామ ప్రజలు, పెద్దలందరూ నరుటోను చూసి భయపడేవారు, నిరాకరించేవారు. అతన్ని అస్సలు పట్టించుకోకుండా ఎప్పుడూ దూరం పెట్టేవారు. నరుటోకి ఇది అర్థమయ్యేది కాదు. కేవలం తాను ఒంటరిగా ఉన్నానని, ఎవరూ తనను పట్టించుకోవడం లేదని మాత్రమే అతనికి తెలుసు. అందుకే అందరి దృష్టిని ఆకర్షించడానికి, తన ఉనికిని చాటుకోవడానికి అతను పిచ్చి పనులు చేయడం మొదలుపెట్టాడు. గ్రామంలోని పవిత్రమైన స్మారక చిహ్నాలపై పెయింట్ వేయడం, నింజా అకాడమీలో అల్లరి చేయడం, ముఖ్యంగా తన గురువులైన టీచర్లందరినీ ఇబ్బంది పెట్టడం అతని పని. కథ మొదలయ్యే రోజున నరుటో నింజా అకాడమీ నుండి గ్రాడ్యుయేట్ కావడానికి చివరి అవకాశం కోసం ప్రయత్నిస్తాడు. కాని అతనికి ముఖ్యమైన క్లోన్ టెక్నిక్ సరిగ్గా వేయడం రాక మళ్లీ పరీక్షలో ఫెయిల్ అవుతాడు. నిరాశ, కోపం మరియు అవమానంతో ఉన్న నరుటోను చూసి అతని టీచర్లలో ఒకడైన మిజుకి అనే వ్యక్తి ఒక దుష్ట ఆలోచనతో అతని వద్దకు వస్తాడు. నరుటో అని మిజుకి గుసగుసగా చెప్తాడు, నువ్వు నిజమైన నింజాగా మారాలనుకుంటే గ్రామం యొక్క అత్యంత రహస్యమైన నిషిద్ధ స్క్రోల్ను దొంగిలించు. ఆ స్క్రోల్లో ఉన్న విద్యను నేర్చుకుంటే నీకు ఎవరు అడ్డు చెప్పినా సరే నువ్వు గ్రాడ్యుయేట్ అవుతావు. నిజంగా నింజా కావాలనే తపనతో ఉన్న నరుటో ఆ మోసాన్ని నమ్మి రాత్రికి రాత్రి స్క్రోల్ను దొంగిలిస్తాడు. స్క్రోల్ను తీసుకుని అడవిలో కూర్చుని ఆ విద్యను నేర్చుకోవడానికి కష్టపడుతున్న నరుటో వద్దకు అతని క్లాస్ టీచర్లలో ఒకరైన ఇరుకా ఉమినో పరుగెత్తుకుంటూ వస్తాడు. ఇరుకా మాత్రమే నరుటోని నమ్మి అతనిపై ప్రేమ చూపించే ఏకైక వ్యక్తి. అదే సమయంలో మిజుకి కూడా అక్కడికి వచ్చి తన నిజస్వరూపాన్ని బయటపెడతాడు. హాహా, ఇరుకా, నువ్వెంత అమాయకుడివి అని మిజుకి నవ్వుతూ నరుటోకి తెలియని భయంకరమైన సత్యాన్ని బిగ్గరగా అరుస్తాడు. నరుటోనే ఆ 9 తోకల భూతం. గ్రామంలోని ప్రజలందరూ నిన్ను ఎందుకు ద్వేషిస్తున్నారో తెలుసా? నువ్వు ఆ భూతం శక్తికి నిలయం కాబట్టి. ఈ గ్రామాన్ని నాశనం చేసిన శక్తే నీ లోపల ఉంది. నరుటో మనసు ఛిద్రమవుతుంది. ప్రపంచం మొత్తం తనని దూరం పెట్టినందుకు కారణం ఇదా అని షాక్కు గురవుతాడు. అతను భయంతో వెనక్కి తగ్గుతాడు. మిజుకి తన పెద్ద షురికెన్తో నరుటోపై దాడి చేయబోతాడు. ఆ క్షణంలో ఇరుకా నరుటోను కాపాడటానికి మిజుకి దాడిని ఆపి అతని ముందు కవచంలా నిలబడతాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, మిజుకి అని ఇరుకా గట్టిగా అరుస్తాడు. నువ్వు అతన్ని భూతం అంటున్నావు. కాని నరుటో నా విద్యార్థి. అతను ఈ గ్రామాన్ని కాపాడటానికి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. అతను మా కోనోహా గ్రామానికి చెందినవాడు. తొలిసారిగా నరుటో కళ్ల నుండి నీళ్లు వస్తాయి. ఎవరూ తనను ఒక మనిషిగా గుర్తించని ప్రపంచంలో ఇరుకా మాత్రమే తనను నమ్మడం, తన కోసం ప్రాణం పణంగా పెట్టడం చూసి అతనిలో ఒక అద్భుతమైన శక్తి, ధైర్యం పుట్టుకొస్తుంది. నరుటో లేచి నిలబడి తాను నిషిద్ధ స్క్రోల్ నుండి నేర్చుకున్న కొత్త టెక్నిక్ను ఉపయోగిస్తాడు. ఒక్క క్లోన్కు బదులుగా వందలాది క్లోన్స్ను సృష్టించి ఆ టెక్నిక్తో మిజుకిని ఒక్క దెబ్బతో ఓడిస్తాడు. నరుటో శక్తిని, ధైర్యాన్ని చూసి ఇరుకా ఆనందంతో చిరునవ్వు నవ్వుతాడు. నరుటో విజయవంతంగా మిజుకిని ఓడించిన తరువాత ఇరుకా తన తలపై ఉన్న నింజా హెడ్ బ్యాండ్ను నరుటోకి పెడతాడు. అభినందనలు నరుటో, నువ్వు నిజమైన నింజాగా గ్రాడ్యుయేట్ అయ్యావు అని చెప్తాడు. అలా ఎవరూ ప్రేమించని, ఎవరూ పట్టించుకోని ఒక అల్లరి కుర్రాడు తన జీవితంలో మొట్టమొదటిసారిగా అంగీకారాన్ని మరియు గౌరవాన్ని పొందుతాడు. ఈ సంఘటన నరుటో అనే గొప్ప నింజా యొక్క ప్రయాణానికి పునాది వేస్తుంది.